నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో చర్చగా మారినటువంటి అనేక అంశాలు, వాటికి అటు ఎన్కౌంటర్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఫోన్ ట్యాంపరింగ్ విషయం కావచ్చు, ఇటు గొర్రెల స్కామ్ విషయం కావచ్చు, అలాగే నిన్న మొన్న ఏదైతే విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ పైన నోటీసులు ఇష్యూ చేసారో వాటిపైన కావచ్చు, ఒకసారి అడిగి తెలుసుకుందామని కాల్వ సుజాతక్క గారు టీపీసీసీ స్పోక్ పర్సన్ మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. అక్క ఎట్లురు? బాగున్నామ్మా. ఓకే అక్క, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలకు కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అటు కేసీఆర్ అనేక ఇష్యూలు బయట పడుతున్నాయి, వాటిపైన వేగవంతంగా పనిచేస్తలేదని చెప్పేసి బీజేపీ అంటుంది. మీరేమంటారు అక్క? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బీజేపీ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, గత 10 ఏళ్ళు అధికారంలో ఉంటారు, ఇప్పుడు కూడా మళ్ళీ 4 రోజులు అయింది మీరు అధికారంలోకి వచ్చారు. అవును. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు కాలేదు. వస్తూనే కాళేశ్వరం అవినీతి తీసుకొని వచ్చినాం, భూ స్కాములు చేసినాయి, ధర్నీలో స్కాములు చేసినాయి, ఫోన్ ట్యాపింగ్లు అన్నీ చేస్తూనే ఉన్నాం 1 by 1. నిన్న నేను ఒక సంస్థ అంటే జనరల్గా ఒక పని మీద నేను గవర్నమెంట్ ఆఫీస్లో పోతే వాళ్ళు అక్కడ కాళేశ్వరం మీద ఆ సంస్థ అంతా పనిచేస్తుంది కదా, ఆ సంస్థ అంతా దాని మీద చర్చలు, దాని మీద రివ్యూస్ నడుస్తూ ఉన్నాయి. మీరు చేస్తలేరు అనడానికి గత 10 ఏళ్ళుగా గుడ్డిగాడిది పళ్ళు దోమి ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ఏం చేస్తలేదంటారు. మేము ఒకటి అప్పచెప్పినాము, నేషనల్ దీనికి అప్పచెప్పినాము. వాళ్ళు అనేది చూసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తుర్రు. దానికంటూ ఒక సమయం ఉంటుంది. మీరు అడగగానే అరెస్ట్ చేసేసి కేసీఆర్ని అడగగానే లోపల జైల్లో పెడితే ఆయన బెయిల్ తీసుకొని వచ్చి బయట కూర్చుంటాడు. కానీ కథకంచికి వెళ్ళిపోతుంది, కేల్కతం దుకాణం బంద్ అయిపోతుంది. అది కావాలని ఉన్నదా, లేకపోతే నిజంగా పూర్తిగా కేసీఆర్ చేసినటువంటి స్కాములు, వాళ్ళ వర్గం చేసినటువంటి స్కాములు పూర్తి స్థాయిలో బయటపెట్టి ప్రతి కేసు మీద విచారణ, వాళ్ళ ఆస్తులన్నీ దర్యాప్తు చేసి వాళ్ళ ఆస్తులన్నీ సొంతం చేసుకుని ఈరోజు ఎంత స్కాములు చేసిరు, ఎంత ప్రభుత్వ ధనం నొక్కిరు, ఎంత ప్రజాధనం నొక్కిన అన్నీ బయటికి తీసి అన్నీ వాళ్ళ ఆస్తుల వివరాలన్నీ బయటికి తీసిన తర్వాత కేసీఆర్ని జైలుకు పంపిస్తే బాగుంటుందా? ఒక్కసారి ఆలోచించి విఘ్నతతోని ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఇప్పటిదాకా మీరు వాళ్ళతోనే కలిసి ఉన్నారు. నిన్న పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కూడా వాళ్ళతోనే కలిసినారు. బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, లజ్జ, మానవత్వం ఏమైనా బీజేపీలకు ఉంటే ఇప్పుడన్నా స్వచ్ఛందంగా మీ అంతటా మీరు పనిచేసుకోండి. మమ్మల్ని ప్రభుత్వం మేము ప్రజాపాలన కొనసాగిస్తున్నాం, ప్రజలకి ఏం కావాలో అది చేసే పనిలో మేమున్నాం. మీలాగా ఫోన్ ట్యాపింగ్ల విషయమో లేకపోతే కాళేశ్వరం విషయమో దాని పని అది చేసుకుంటూ పోతుంది. అప్పచెప్పినాం, అంత ఈజీగా ఇడవం. ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ఇష్యూ మీద, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది. దాంట్లో ఎలాంటి తిరుగులేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాంట్లో ఎవరో తలదూరిస్తే కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేస్తుందని కాదు, ప్రభుత్వం ముమ్మరం చేస్తుందని కాదు, అధికారులకు అప్పచెప్పిండ్రు. 1 by 1 చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి మామూలువి కాదు, మీరు కేంద్రంలో చేసినటువంటి మామూలు కావు. నేను అడుగుతున్న వీళ్ళకి 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు, ఒక్కటంటే ఒకటి కేసీఆర్ చేసినటువంటి స్కామ్ బయటికి తీయగలిగినరా? ఇప్పుడు ఏందో మేము వచ్చినాక మేము చేసిన అన్ని బయటికి తీసినా కొద్ది ఏమైంది, అలసత్వమైంది. ఏం చేశారు? 3650 రోజులు మీ దగ్గర ఉండే ఏం చేసిండ్రు? ఒక్క పనైనా కేసీఆర్ మీద ఒక్క విచారణ కన్నా ఆదేశం ఇచ్చారా మీరు? అంటే ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో ఏవైతే ధ్వంసం చేసిన కొన్ని సిస్టమ్స్ కావచ్చు, కొన్ని ఆధారాలు కావచ్చు, అవన్నీ బ్యాక్ తీసినప్పటికీ వీటిని బయట పెడతలేరు కాంగ్రెస్ ప్రభుత్వం. లోపల ఒప్పందం కుదుర్చుకుంటుంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఒప్పందం కుదుర్చుకునేది ఉంటే స్కామే బయట పెట్టుకుంటుంది. మాకు దొరికితే మేమేందో లోపల వాళ్ళకు నిజంగానే ఇట్లా ఒప్పందాలు చేసుకుని ఉంటే లోపల అయిపోతుండే. ఇప్పుడు ప్రభుత్వం మా చేతిలో ఉంది. మేము ఒకవేళ వాళ్ళతో ఒప్పందం చేసుకోవాలనుకుంటే ఇంతవరకు బయట పెట్టాల్సిన అవసరం ఏముంటుండే? ఈ విషయం కూడా బయట పెట్టాం కదా. మీరు ఏం చేసిండ్రో కేంద్రంలో మేము కూడా అదే చేస్తుంటిమి. వాళ్ళతో కుమ్మక్క అయిపోయి డబ్బులు తీసుకొని సైలెంట్ అయిపోతుంటిమి. ఇడిదాకా వచ్చినాక మొత్తం వంట వండి వడ్డించుకునే టైంకి మీరు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. మేమంతా చేసి పెట్టినాం, ఆగండి రాగండి. అన్నము ఎసరు పట్టింది, ఇప్పుడే కుక్కర్లో ప్రెషర్ పోవాలి, ప్రెషర్ పోయినాక వడ్డించుకొని తిందురు. కానీ ఎందుకు ముందే కుక్కర్ దగ్గర పోతురంటే కాలుతుంది, దాని దగ్గరికి ఎందుకు పోతుర్రు? అది ప్రెషర్ పోనీయండి, వడ్డించుకుందరు తిందురు. కానీ వెయిట్ అండ్ సీ. కానీ కేసీఆర్ని ఏడ అరెస్ట్ చేయాల్సి వస్తుందో అన్న భయంతోనే కాంగ్రెస్ ఈ ఆధారాలు బయట పెడతలేదు. ఈ కుందేలు పరుగులు తీసిన ఫస్ట్లో స్టార్టింగ్లో కుందేలు పరుగులు తీసినట్టు కేసును మొదలుపెట్టారు. ఇప్పుడు నత్తనడకలు నడుస్తుంది, కావాలని చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా. నేను ఒకటే క్లియర్గా అడుగుతున్నా, 10 ఏళ్ళు మీకు అధికారంలో ఉండే ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం, కొన్ని పార్టీలని కలుపుకొని 18 మంది పార్టీలను కలుపుకొని మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు. మీరు మొన్న ఎన్నికల్లో క్లియర్ కట్గా బీఆర్ఎస్ బీజేపీకి పనిచేసిందా? మీరే ఓట్లు, మీరు మీకు దేశం ధర్మం అంటారు కదా, పదండి, ఇది ఇద్దరు పదండి, నేను ప్రూఫ్ ఇస్తా.
మీరు దేవుళ్ళని నమ్ముతారు కదా, దేవుళ్ళ మీదనే రాజకీయం చేస్తారు కదా, అదే దేవుళ్ళ దగ్గర పోయి పచ్చి బట్టలతోని అదే లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్దాం, పచ్చి బట్టలతోని ఆడ ప్రమాణం చేద్దాం. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పూర్తి స్థాయిలో సహకరించి మొన్న పార్లమెంట్ ఎన్నికలకు పోయినరా లేదా, మేము టాటాయిస్ లాగా నడుస్తున్నామా లేకపోతే కుందేలు పరుగు పెడుతున్నామా అనేది మీకు అనవసరం. మేము పనిచేయకపోతే నిలదీయడానికి మీకు అధికారం ఉన్నది, హక్కు ఉన్నది. ప్రజల్లో మీరు కూడా భాగస్వామ్యం, మీరు కూడా తెలంగాణ ఓటర్లు, మీరు అడుగుదురు. కానీ నిన్న మొదలుపెట్టి ఈరోజు దాని మీద విచారణ జరుగుతుంటే రేపు అయ్యేదానికి కూడా చూడకుండా ఇప్పుడిప్పుడే వండిన దాన్ని ఉడకకముందే పలుకున్నప్పుడు తిందామని ఆలోచన చేస్తే ఇక చాలా జరుగుతుంది తెలంగాణలో. మీరు ఇవన్నీ వద్దు. నేను ఒక్కటి అడిగిన, మీరు నమ్ముకున్నదే లక్ష్మీదేవి దేవాలయంకు, అమ్మవారి దేవాలయంకు పోదాము. ఆడ తడి బట్టలతోని మేము ఇద్దరం నిలబడదాం. తడి బట్టలతోని మీరు మీ బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందా లేదా అని ప్రమాణం చేయండి. మేము కూడా నిలబడతాం. మేము బీఆర్ఎస్తో మాకు ఎలాంటి సంబంధాలు లేవు అని మేము ఈరోజు ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ కేసీఆర్తో చూసి భయపడుతున్నారని చెప్తున్న ఈ సన్యాసులకి, కేసీఆర్ని చూసి భయపడే స్థాయిలో ఎవరన్నా ఉన్నారా తెలంగాణలో? మా ఊర్లో చిన్నపిల్లగానికి అడిగితే కూడా కేసీఆర్ని బుగులు పడ్డాడు. అది రేవంత్ రెడ్డి దగ్గర చెప్తున్నావా నువ్వు? కాబట్టి నేను అడుగుతున్నా, పదండి, మీరు నమ్ముకున్న దేవాలయం దగ్గరికి మేము వస్తాం. తడి గుడ్డల మీద ప్రమాణం చేద్దాం. అంటే ఈ పార్టీని ఓడగొట్టుకున్న ఇంకో పార్టీకి ప్రాణం పోయాలని చూస్తాడా కేసీఆర్? అంతా దిగజారినట్రక? దిగజారకపోతే బిడ్డ జైలుకి ఎందుకు పోతుండే? ఏ స్థాయిలో స్కాములు చేసి జైలుకు పోయినారు నాకు చెప్పండి. ఏ రకంగా దోపిడీ చేసిండ్రు వాళ్ళు? అవును, అది లేకపోతే గత్యంతరం లేదు కదా. మనుగడ లేదు, జీవితం మీద మనుగడ లేదు. అమిత్ షా మోదీకి తల వంచి తలకాయ తీసుకొని పోయి కాళ్ళ మీద నమస్కారం చేసి బిడ్డను జైల్లో కిడిచిపెట్టుకొని, ఇందాక మీరు అన్నట్టుగానే లేకపోతే ఏ ఈడీ విచారణ అది ఇది జరుపుకొని ఢిల్లీ నుంచి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ ఎట్లన్నా తయారు చేసుకొని పెట్టుకుని అక్కడి నుంచి పరారు కావడం తప్పించి వేరే గత్యంతరం కేసీఆర్కి లేదు. ఓకే, అంటే మీరు అన్నట్టుగా ఆయన కేసీఆర్ కావాలని బీజేపీకి సపోర్ట్ చేసినట్టయితే బీఆర్ఎస్ 8 సీట్లు తీసుకొని సెంట్రల్లో కీలకం అవుతుండే కదా కేసీఆర్. ఈరోజు ఏమున్నదని కీలకం అవుతాడు? అదే సెంట్రల్లో ఏమున్నది? అయితే రాష్ట్రాల్లో అధికారం కూడా ఉండాలి, లేకపోతే 10 ఎంపీ సీట్లను ఉండాలి. ఏం చేసి కేసీఆర్ కీలకం అవుతాడు? నారా చంద్రబాబు నాయుడు లాగా? చెప్పండి నాకు. నేను ఏం అడుగుతలేను. నాకు మీరు 100 ప్రశ్నలు వేసినా నా క్వశ్చన్కి ఆన్సర్ ఒక్కటే. మీ 100 క్వశ్చన్స్కి నా ఒక్కటే ఆన్సరు. చార్మినార్ దగ్గర ఉన్న మహాలక్ష్మి దేవాలయం మీరన్న మాటకే పదండి, అక్కడ తడి బట్టల మీద పసుపు బండారం పోసుకొని నిలబడి సమాధానం చెప్పమని ప్రజలకి, తెలంగాణ ప్రజలు. ఇంకొకటి వద్దు. మీరు 100 ప్రశ్నలు అడిగినా నా దగ్గర నుంచి అది ఒక్కటే. రండి, ఛాలెంజ్కి సిద్ధమా? ఓకే, అదే ఇప్పుడు గొర్రెల స్కీమ్ కూడా బయటపడ్డది. స్కామ్ వచ్చిందని చెప్పేసి కేసీఆర్ స్కీమ్ తీసుకొస్తే కొంతమంది అధికారులు స్కామ్ చేస్తే రేవంత్ రెడ్డి వీళ్ళకి పైసలు ఎగ్గొట్టడానికే దీన్ని ఏదో స్కామ్ లాగా మొత్తం చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. పైసలు ఎగ్గొట్టడానికి, గొల్ల కుర్మలకు పైసలు ఎగ్గొట్టడానికే దీన్ని స్కామ్ను ఏదో హైలైట్ చేసి ఎవరు అన్నారు ఆ మాట? బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళకి పని పాట లేదు, ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్నారు. స్కామ్లు ఆల్రెడీ నిరూపితమైనవి. 100 కోట్ల స్కామ్ చేసిండ్రు. మీలాగా గొర్రెలను యాదవునికి గొర్రెలు మేపుకో, బర్రెలు మేపేటోనికి బర్రెలు మేపు, ఎడ్లు కాసేటోనికి ఎడ్లు గాయి అనే తత్వం మాది కాదు. అందరూ పనిచేయాలి. అందులో కుల వృత్తి మాత్రమే ఇంపార్టెంట్ కాదు. అందరూ అన్నీ చెయ్యాలి. వాళ్ళకు అవకాశం ఉన్న చోట్ల ఉద్యోగాలు రావాలి, అవకాశం ఉన్న చోట్ల వ్యాపారాలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మీలాగా గొర్రెల మందలు చేసి ఒక్కొక్క గొర్రెల మీద మీరు తిన్నటువంటివి ఇందాకనే నేను పొద్దున్నే టీవీ చూసిన. నేను స్కామ్ ఏంది, కథ ఏంది, మొన్న తలసాని శ్రీనివాస్ కథ ఏంది, ఏ రోజన్నా మల్లారెడ్డికి అవుతున్న పరిస్థితి తలసాని శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వస్తుందేమో అనే పరిస్థితిలో మీరుండి ఈరోజు అది తప్పించుకోవడానికి, ముఖ్యంగా బీఆర్ఎస్ తప్పించుకునేది ఏంటంటే స్కామ్ జరిగింది అని చెప్పి మేము చెప్తే తప్పించుకోవడానికి కాంగ్రెస్ చేస్తుంది అని మీరు నెపమేస్తారు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఆ స్కామ్ చేసిండు, అది తెర మీద కనబడకుండా ఉండే ప్రయత్నమే ఇది అని చెప్తారు. ఓకే, అదే ఈడీ కూడా లేఖ రాసింది, ఈ కేసును మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఈడీ అంటుంది. అప్పచెప్పడం సిద్ధమాక? ఇన్నేళ్ల నుంచి ఏం చేసిండ్రు ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఏం చేసింది అని అడుగుతున్నాను నేను. ఇన్నేళ్ల నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజు నేను ఇప్పటిదాకా అడిగిన ప్రశ్న అదే. బీజేపీలకు అంత దమ్ము ఉంటే 10 ఏళ్ల నుంచి కేసీఆర్ మీద ఈగ వాళ్ళనియకుండా ఎందుకు కాపాడుకున్నారు? ఇన్ని రోజులు ఈడీ గుర్తురాలేదా? ఇంతమంది మీద తెలంగాణలో నేను ఓవైసీ మీద ఈడీ దాడులు జరగవు, కేసీఆర్ మీద ఈడీ దాడులు జరగవు. దేశం మీద ఎక్కడెక్కడో
ఒక్కొక్కరికో చిన్న చిన్న వాళ్ళకి ఈడి దాడులు జరుగుతాయి, వీళ్ళొక్కల మీద ఎందుకు జరగవు? నేను అడుగుతున్నా, ఈరోజు తెలంగాణలో విచారణ మేము జరిపించుకుంటాం, ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలనో అధికారులు పనిష్మెంట్ ఇస్తారు. మీ మధ్యలో మీదేందంటే ఈడిది ఇన్నేళ్ళు లేని ఆలోచనకి ఇప్పుడే ఎందుకు వచ్చింది? మీకు తెలియదా? ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏటీఎం కార్డ్ అయింది కేసీఆర్కి, ఈరోజు కాళేశ్వరం ఏటీఎం కార్డ్ అయింది, భూములు ఏటీఎం కార్డ్ అయిన అన్నోళ్ళు ఒక్క ఏటీఎం కార్డు బయట పెట్టకపోతే ఓకే సరే అక్క, ఇప్పుడు ఈ గొర్రెల స్కీమ్ బయట పెట్టే అవకాశం ఉందా ఖచ్చితంగా? అంటే బయట పడుతూనే ఉన్నది కదా, పెట్టుడే ఉంటుంది. అధికారులు తన పని తాను చేసుకొని పోతారు, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అందులో ఎంత పెద్దోడు ఉన్నా కూడా ఎవరిని వదలదు. ఏ స్కామ్ అయినా సరే, భూ దందాల స్కాము, ధరణి స్కామ్ అయినా సరే, గొర్రెల దందా అయినా సరే, లేకపోతే విద్యుత్ దందా అయినా సరే, సివిల్ సప్లై అయినా సరే, ఇంకా ఎక్కడ స్కాములు చేసినా, టీఎస్పీఎస్లోనైనా సరే, ఎక్కడ స్కాములు చేసినా అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు, చూస్తూ ఉండండి. విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా 25 మందికి నోటీసులు ఇస్తే 24 మంది సమాధానం చెప్పారు. కేసీఆర్ ఒక్కడు ఇంకా టైం కోరుతుండు. టైం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? నాకేటో తెలుసమ్మా, అది టైం ఇచ్చే అవకాశం ఉందా లేదా అని. ఛత్తీస్గఢ్లో మా ప్రభుత్వం కూడా లేదు, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇద్దరు కలిసి లోపాయికార ఒప్పందాలు ఏమైనా జరిగితే టైం ఇస్తారు, లేదా కేసు పూర్తి కొట్టేస్తారు, లేదా యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల విషయంలో ప్లాంట్లా ఇస్తాడేమో. టైం ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? 24 మంది ఇచ్చినాక 25కి వచ్చింది ఏంది? నువ్వు ఛత్తీస్గఢ్ విషయం అడిగినవేమో. నేను ఛత్తీస్గఢ్ నుండి కొనుగోలు విషయం, ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేశారు కదా, ఛత్తీస్గఢ్లో అది స్కామ్ కూడా ఉన్నది. కాబట్టి ఎవరు నోటీసులు ఇచ్చినా కూడా కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఒకవేళ ఛత్తీస్గఢ్ నోటీసులకు ఆన్సర్ చెప్పకపోతే పాపం వాళ్ళ మిత్రులైనటువంటి బీజేపీ వాళ్ళు కాస్త వీళ్ళకి ఊరట ఇస్తుండొచ్చు. ఆ ఊరట పర్మనెంట్ కాదు, ఈడ ప్రభుత్వం మాది నడుస్తుంది. చేసిన అన్నిటికీ కూడా అన్నీ ఒకరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే విద్యుత్ అక్కడి నుంచి కొనుగోలు చేసినా ఇక్కడ ఎంత రేట్లు పెంచి ఇచ్చిర్రు, ఎంత రేటు కొనుగోలు చేసిండ్రు అనేది పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కదా. దాన్ని ఎప్పుడు ఎవరు వదలరు, ఒకరోజు లేకుంటే ఒక రోజు అన్నా మొత్తం బయటపడతాయి. కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఒకవేళ వాళ్ళ తప్పిదాలు బయటపడితే? నేను అదే చెప్పిన కదా, మీరు అడగగానే జైల్లో తీసుకొని పోయి డబల్ బెడ్రూమ్ ఇల్లు క్లియర్గా రెడీ చేసి పెట్టినా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడో ఒకరోజు తప్పదు అది. ఎంత పెద్దోడికైనా తప్పు చేసిన ఎవ్వరు వదలదు ఈ ప్రభుత్వం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నాకు తెలిసి అయితే పక్కా జరుగుతుంది ఆ విషయంలో. ఓకే అక్క, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ఆల్రెడీ. 6 గ్యారంటీల సంగతి ఇందాక అమలు అయితే ఇంకా ఇప్పుడు నువ్వే ఇందాకనే నాతో చర్చించినట్టున్నావు. అంటే ఇప్పుడు వేగవంతం చేస్తారా పనులు? ఇంకేమున్నాయి, చేసేటివి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రైతుకు ఇవ్వాలి, 2వ పంటకి 15,000 ఇస్తామన్నాము, 2,500 ఇవ్వాల్సింది ఉన్నది, అది కూడా ఇస్తాము. రైతు రుణమాఫీ చేసేస్తున్నాము. ఇంకేం కావాలి మీకు? రైతు రుణమాఫీ కాంగ్రెస్ తోటి కాదు, అది మాటల వరకే ఉంటుందని తినబోతు రుచి చూడడం ఎందుకు? రెడీ పెట్టుకోమని రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండ్రు. రాజీనామా పత్రం రెడీ పెట్టుకో, బై ఎలక్షన్ వస్తుంది, ఆ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తాం. ఇక మీ బావమరిది ఎట్లన్నా జైలుకు పోతారు, నువ్వు కూడా మాజీ అయ్యి జైలుకు పోదువు కానీ అని రేవంత్ రెడ్డి గారు. ఇంకో మాట ఏమంటుండు, ఈ రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు పూర్తిగా 6 నెలల్లో అమలు చేస్తాను అట్లా మార్చుకున్నాడు. ఇప్పుడు తన రాజీనామాని ఇట్లా మార్చుకున్నాడా? సరేలే, ఆ రోజు మాట్లాడిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి కదా, దానికి కట్టుబడి ఉంటాడేమో. ఒకసారి ఆయన దగ్గర పోయి ఇంటర్వ్యూ తీసుకోండి, ఆయన ఆన్సర్ తీసుకోండి. దాని తర్వాత మిగిలిన 6 గ్యారంటీల గురించి మాట్లాడదాం. ఆ రోజు మేము నెరవేర్చిన రోజు మీరు వచ్చి మమ్మల్ని అడుగుండి. మేము ప్రజాపాలన నడిపిస్తున్నాం, ప్రతి గ్యారంటీ ప్రజలకి ఇచ్చే బాధ్యత మా మీద ఉన్నది. 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కట్టిస్తున్నాం. ఆల్రెడీ దాని మీద ఫండింగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైతు రుణమాఫీ చేయబోతున్నాం. రైతుకి 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేసినాం, అంటే చొప్పున ఇచ్చేసినాం. అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం. 30,000 ఉద్యోగాల భర్తీ చేసినాం. 500 రూపాయలకు గ్యాస్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి మేము చెప్పిందల్లా చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. కాస్త సమయం కావాలి, ఎందుకంటే 100 రోజులు ఏమో ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ముందేమో కేసీఆర్ మనం అనుకున్నది 5 లక్షల కోట్లు అనుకుంటే పూర్తి స్థాయిలో చిట్ట బయట పెడితే 10 లక్షల కోట్లు కూడా దాటిపోయే పరిస్థితికి ఉంది. కాబట్టి ఆ అప్పుకి వడ్డీ గడుతూ ఇచ్చినటువంటి పథకాలకు పూర్తి స్థాయిలో అమలు చేస్తూ 350 కోట్లు ప్రతి నెల ప్రభుత్వం మీద భారం పడుతున్నా కూడా ప్రజలకు, మహిళలకు ఇచ్చినటువంటి సౌకర్యాన్ని ఎక్కడ కూడా విఘ్నం కలగకుండా దానికి ఈరోజు పూర్తిగా 350 కోట్ల రూపాయల ఆర్టీసీకి లాభం చేస్తూ ప్రభుత్వం నష్టమైన మహిళల కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసం మహిళలకు అన్ని విధాల సౌకర్యాలను ఇచ్చి 200 యూనిట్లు అయినా సరే మహిళలకు ఉపాధియే, 500 రూపాయల గ్యాస్ అయినా మహిళలకే,
ఈ ఉచిత బస్సు అయినా మహిళలకే. ఈరోజు ఆరోగ్యశ్రీలో కూడా కొత్తది ఇంకొకటి కూడా యాడ్ చేసారు. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తాము అన్నాము, దానికి కూడా ప్రతిపాదన రెడీ అయిపోయింది. కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం. ఇంకా మీరు ఏం అడుగుతారో ప్రజలకు చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, మేమేం మా పైసలు తీసిస్తలేం కదా. రేవంత్ రెడ్డి పైసలు, కల్వ సుజాత పైసలు, ఇంకో లీడర్ పైసలు కావవి. ప్రజాధనం ప్రజలకే అంకితము. వాళ్ళ దగ్గర ట్యాక్సుల రూపంలో వసూలైన ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఆ ధనాన్ని ప్రజలకు, పేద ప్రజలకు ఫలాలు అందాలి. మా లక్ష్యం అదే. మేము ఆ లక్ష్యమే నెరవేరుస్తాము ఈ 5 ఏళ్లలో. పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు. ఈరోజు మీరు చూసిండొచ్చు, సెక్రటేరియట్కి పోతే ఎక్కడ చూసినా జనం, ఏ మంత్రి ఇంటికి పోయినా జనం, ఏ ఎమ్మెల్యే ఇంటికి పోయినా జనం, ఎక్కడ చూసినా జనం ఉన్నది. గతంలో ఎమ్మెల్యేల ఇళ్లకు జనాల్ని రానియకుండ్రి, మంత్రుల ఇళ్లకు జనాలు రానియకుండ్రి, సెక్రటేరియట్కి రానియకుండ్రి. ఈరోజు ప్రజాభవన్ పూర్తి స్థాయిలో ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది. అక్కడ కూడా ఇచ్చిన కంప్లైంట్ల మీద పూర్తిగా విచారణ జరిగి 1 by 1 సాల్వ్ అవుతున్నాయి. ఇంకేం కావాలో చెప్పండి, చేసుకుంటూ పోతాం. ఇప్పుడు గొర్రెల స్కీమ్లో డబ్బులు డీడీల రూపంలో కట్టిన గొల్ల కుర్మలకు ఎలాంటి శుభవార్త చెప్తారా, లేదంటే కేసు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత నన్ను అడగండి, నేను కూడా మీకు దాని మీద వివరణ ఇస్తాను. అంటే మా ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో దాని మీద మేము చూద్దాం. ఎందుకంటే ఈ స్కామ్ పెద్ద స్కామ్, నార్మల్ స్కామ్ కాదు, 100 కోట్ల రూపాయల స్కామ్. దాన్ని ఏ విధంగా వసూలు చేస్తారు, ఏ విధంగా ప్రజలకు అందిస్తారు అనే దాని మీద నేను ప్రభుత్వం మాట, మా రాష్ట్ర ప్రభుత్వం మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత నేను దాని మీద అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే అక్క, మీ విషయానికి వస్తే కల్వ సుజాత ఏదన్నా పదవి వస్తుందా కల్వ సుజాతకు? ఇంకా ఆల్రెడీ కార్పొరేషన్ ఇచ్చారు. కార్పొరేషన్ అయ్యా, అదొకటి సరిపోతుంది అక్క, సాటిస్ఫాక్షన్? అట్లా కాదు కదా, నష్టపోయినాం, అది అందరూ తెలిసినటువంటి విషయమే. నష్టపోయినామని ఆడనే కూర్చొని కుంటుకుంటూ పోయేదానికన్నా మన పనిలో మనం చేసుకుంటూ పోతే డెఫినెట్గా అవకాశాలు వస్తాయి. ఇక తలరాతలు రాసి ఉండాలి, రాసి లేదు కాబట్టే రాలేదు. ఇప్పుడు ఫ్యూచర్లో వస్తుంది. అందరు తలరాతలు ఒకేలాగా ఎప్పటికి ఉండవు కదా, మారుతూ ఉంటాయి. అదృష్టము ఎప్పుడు రాళ్ళో అప్పుడు వస్తుంది. వెయిట్ అండ్ సీ. ఇంకా మంచి తీన్మార్ మల్లన్నను కూడా గెలిపేయాలని చెప్పి గతంలో వీడియోలు చేసిరు, గెలిచిండు ఆల్రెడీ ఎమ్మెల్సీగా. ఉద్యోగులకు ఎట్లాంటి భరోసా కల్పిస్తారు? భరోసా ఇప్పుడు ఆల్రెడీ 30,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినాం. నిన్ననే చూసినాం మనం, మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయినాయి. దాని తర్వాత టీచర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడం కోసం డిఎస్సి నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తున్నాం. అన్నీ 1 by 1. అంటే ఇప్పుడు ఆయన పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అయినా సరే, విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళకైనా సరే, డెఫినెట్గా అదొక్క పరిధియే కాదు, రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రతి ఒక్క యువతని కాపాడుకోవాల్సినటువంటి ఏదో ఒక రూపంలో, ప్రభుత్వమైనా సరే, ప్రైవేట్ అయినా సరే, ఏదో ఒక చోట ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంకోటైనా, ఇండస్ట్రీ అయినా, వాళ్ళకి ఏది సదుపాయంగా ఉంటుందో ప్రభుత్వం మాకు అయిన మేరకు 100% న్యాయం అయితే భూలోకం కాదు, ఇది స్వర్గలోకం అవుతుంది. ఎంతో కొంత నష్టము, కష్టాలు అయితే ఉంటాయి. కానీ మేము చేయడానికి 100% ప్రయత్నం అయితే చేస్తాం. ఆ ప్రయత్నంలో చిన్న చిన్న లోపాలు అంటూ జరుగుతాయి. ఆ లోపాలు లేనివాడు మానవ జన్మ అంటూ లేదు. డెఫినెట్గా రాబోయే ఈ 5 ఏళ్లలో ప్రజాపాలన పూర్తి స్థాయిలో నాన్ కరప్షన్గా జరుగుతుంది అనేది నాకున్నటువంటి ఆలోచన. మా ప్రభుత్వం కూడా అట్లాగే నడుచుకుంటుందని కూడా, ఎందుకంటే ఇన్ని అప్పులున్నా కూడా ధైర్యంతో ముందుకెళ్తూ అన్ని పథకాలని అమలు పరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో కూడా మంచి జరగాలి అనే మనం కోరుకుందామంతా. ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలి, అందరు కనీసం ఇంటికో ఉద్యోగమో, ఇంటికో వ్యాపారమో ఉండాలి. ఏ కుటుంబం కూడా అసంతృప్తిగా ఉండొద్దు. ఇందిరమ్మ ఇండ్లని ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం కదా. ఇక అన్ని విధాల లేని వాళ్ళకు, పేదోళ్ళు కనీసం ఇప్పుడు చూసింది కదా, యూనిఫామ్స్ స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. యూనిఫామ్స్ మొట్టమొదటిసారిగా పూర్తిగా ఉత్పత్తి కేంద్రాలకు మహిళలకే ఇచ్చి, పూర్తిగా వాళ్ళకే మళ్ళీ రేట్లు పెంచి ఇచ్చి యూనిఫామ్స్ కుట్టించినాం. ఇది కూడా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి విషయం. చాలా సంతృప్తి చెందాల్సిందే కదా. మహిళలకు ఉపాధితో పాటు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే, మగ ఆడ తేడా లేకుండా వాళ్ళ ఉపాధిని వాళ్ళు నెలకొల్పుకుంటూ వాళ్ళు ఒక స్థాయికి ఎదుగుతున్నారు. అంటే బికాస్ ప్రభుత్వంలో అందరూ అన్ని విధాలా మంచిగా ఆలోచించి, ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కదా. ఒక 30-40 షట్టర్లను వాళ్ళకి ఇచ్చిండ్రు కదా. ఓకే అక్క, చివరిగా ఏదైతే కులగణన చేసిన తర్వాత స్థానిక ఎన్నికలకు పోతారా, లేదంటే ఎన్నికలు అయిపోతాయి ఈ మధ్య? ఇంకా నాకు అది తెలియదమ్మా. మోస్ట్లీ అయితే కులగణన అయితే జరుగుతుంది, బిఫోరా ఆఫ్టర్ అనేది నాకు తెలియదు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క.